నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల తిరుపతికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం రాజకీయంగా ఒక ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఇది దేవుడి అంశం కాస్త ఇప్పుడు రాజకీయ అంశంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరి ఇప్పటికే చాలామంది బీజేపీ నాయకులు కావచ్చు, కూటమి సభ్యులు కావచ్చు, ఇక ఇప్పుడు చూస్తే శ్రీనివాసానంద సరస్వతి కూడా దీనిపై స్పందించారు. జగన్మోహన్ రెడ్డిని తిరుపతి రాకుండా అడ్డుకుంటామంటున్నారు. ఇప్పటికే ఆయన తిరుమలను అపవిత్రం చేశారు. ఇప్పుడు ప్రోక్షణ జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన వచ్చి దీన్ని అపవిత్రం చేయొద్దు అంటూ, అలాగే హిందూ సాంప్రదాయాలను గౌరవించాలని కూడా ఆయన హితవు పలకటం అయితే జరిగింది. ఇక వైసీపీ అయితే దీనిపై మరి స్ట్రాంగ్గానే రియాక్షన్ ఇస్తూ ఉంది. దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వరు అంటున్నారు. మరి రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది, మొత్తంగా అసలు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా ఇవ్వరా, దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి 27వ తారీఖు తిరుపతి వెళ్ళి 28న 10:30 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారంటున్నారు. దీనిపై వైసీపీ అయితే గట్టిగానే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వరు అని చెప్పి. కానీ టీడీపీ కూటమి సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు జగన్మోహన్ రెడ్డిని తిరుపతి నుంచి పైకి వెళ్ళనివ్వము, మేము అడ్డుకుంటాము, శాంతియుతంగానే నిరసన మేము తెలియజేస్తామని చెప్తున్నారు. సో ఏంటి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటంటారు? దీన్ని రాజకీయ మలుపు తిప్పి ఏమైనా లబ్ధి పొందాలని ఆశిస్తున్నారంటారా? దీన్ని ఒక జాతీయ అంశంగా చేయాలనుకుంటున్నారా? ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? ఈ వ్యవస్థని, తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థని వ్యూహం దృష్టిలో చూడకూడదమ్మా. సంస్కారం దృష్టిలో చూడాలి, సాంప్రదాయం దృష్టిలో చూడాలి, ప్రజల నమ్మకం దృష్టితో చూడాలి. అంతేగాని దీన్ని రాజకీయ దృక్కోణంలో చూడకూడదు. ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నాను, మీ ఇంట్లో ఒక నియమం ఉంది. మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు పాదరక్షలు బయట విడిచి మీరు వెళ్తారు. నేను మీ ఇంటికి వస్తున్నప్పుడు నేను ఎడవను, నేను చెప్పులతో వస్తాను అంటే అది నా సంస్కారానికి సంబంధించిన అంశం, అంతే కదా. నేను మీ అందరికీ ఆ గౌరవం, మీరు ఒక పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టి మీ ఇంటికి నేను అతిథిగా వస్తున్నాను కాబట్టి అది పాటించడం నాలో ఉండే సంస్కారాన్ని చూపిస్తుంది. మీరు మీ ఇంట్లో చెప్పులు వదిలితే వెళ్ళొచ్చు కాక నేను నా షూ వేసుకునే మీ ఇంట్లోకి వస్తానంటే అది నా కుసంస్కారాన్ని తెలియజేస్తుంది, నా తలబిరుస్తానాన్ని తెలియజేస్తుంది, మీ నమ్మకాల పట్ల నాకు ఉన్నటువంటి తిరస్కరణని తెలియజేస్తుంది, అంతే కదా. మీరు రావద్దని కూడా అనలేరు. ఎట్లా అంటే నేను ఒక అతిథిగా వస్తున్నాను, గౌరవిస్తే గౌరవిస్తాడు, లేకపోతే చెప్పులు వేసుకొస్తే వస్తాడు, మనమేం చేద్దాం, ఆ తర్వాత తుడుచుకుందాంలే బట్ట పెట్టి అనుకుంటారు, అంతే కదా. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు కొన్ని ఇలాంటి అపచారాలు జరిగినప్పుడు కొన్ని శతాబ్దాలుగా కూడా ఇలా సంప్రోక్షణ చేయటాలు, అవి వాళ్ళ ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం శ్రీవారికి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో కొన్నిసార్లు తెలిసో తెలకో ఇలాంటి అపచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది తెలియక చెప్పులు వేసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తర్వాత దానికి డిక్లరేషన్ ఇవ్వకుండా అన్ని మతస్థులు ప్రవేశించిన 1-2 సందర్భాలు అంటే ఆ రష్లో జరిగినాయి పొరపాటున, అంతే తప్ప చేయాలని చేయలేళ్ళు, జనంలో తోసుకెళ్ళిపోయిన సందర్భాల్లో జరిగినాయి. అట్లాగే ఇప్పుడు అక్కడ అన్ని మతస్థులని రావద్దు అనే కుసంస్కారం తిరుపతి దేవస్థానంలో లేదు. ఏ మతస్థుడైనా రావచ్చు, కానీ డిక్లరేషన్ ఇవ్వాలి. నేను తిరుమల వారి శ్రీవారి యొక్క పవిత్రతని, ఆయన గౌరవం పట్ల నాకు నమ్మకం ఉంది, ఆయన ప్రతిష్ట పట్ల, ఆయన దీని పట్ల అని గుడిలోకి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. అది నేను ఇవ్వను అని అంటామంటే ఎవరన్నా ఆహ్వానించారా ఆయన్ని అక్కడికి? నీకు నమ్మకం ఉంటే వెళ్ళు, లేదు నీకు నమ్మకం లేదు, డిక్లరేషన్ ఇవ్వాల్సినంత అవసరం నాకు లేదు, అంతకన్నా పెద్దవాడిని శ్రీవారి కన్నా అంటే ఇతర మతస్థుల నమ్మకాల మీద నువ్వు నడిచి వెళ్తున్నట్టు, అంతే. అంటే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకున్న అధికారాన్ని ఆ విధంగా నేను దుర్వినియోగం చేస్తాము, లేదు ఎవరన్నా కనుక దీనికి అభ్యంతరం పెడితే వాళ్ళతో మేము ఘర్షణ పడతాము, శాంతి భద్రతల సమస్యలైనా సృష్టిస్తాము, అవసరమైతే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తాము అంటే ఆ దేవస్థానానికి వెళ్తారు, అక్కడ ఉండే నియమ నిబంధనలు మీరు పాటించరు, అక్కడ ఉండే సాంప్రదాయాలను పాటించరు, నమ్మకాలను పాటించరు, మీకు నచ్చినట్టు మీరు వ్యవహరిస్తారు. కాదు అంటే మీరు దాడి చేస్తారు, దాడి చేస్తే దాడికి గురవుతారు. ఇప్పుడు ఇలాంటి అపచారం కూడా కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరో ఒక వ్యక్తో 2 వ్యక్తులు చేసిన తప్పిదం వల్ల. ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార సంస్థ కాదు, అది ప్రజల నమ్మకానికి, ప్రజల విశ్వాసానికి ఒక ప్రతీకగా హిమాలయన్ పర్వతాలంత ఎత్తుగా ఉన్న వ్యవస్థ అది. అక్కడ మేము రివర్స్ టెండరింగ్ ద్వారా నేతిని సేకరిస్తాము,
అందులో కల్తీ ఉన్న అపచారం జరిగినా మేము పట్టించుకోము అంటే ఇవాళ ప్రజలు బాధపడుతున్నారు. దానికి సంప్రోక్షణ చేసుకుంటున్నారు. ఎవరికాళ్ళు కొన్ని కోట్ల మంది ఇళ్లలో కూడా మౌనంగా పూజ చేసుకుంటున్నారు, మౌనంగా బాధపడుతున్నారు, మౌనంగా వాళ్ళు మౌన దీక్షతో భోజనం కూడా చేయటం లేదు. మీరంటే ఇప్పుడు ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి, పీఠాధిపతులు మఠాధిపతులు కూడా అక్కడ నుండి స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో మరి ఆయనకున్న వ్యక్తిత్వాన్ని లేకపోతే ఆయనకి దేవుడి మీద ఉన్న శ్రద్ధని భక్తిని ఉంది అని తెలియజేయాలంటే మరి అందరూ అనుకుంటున్నట్టు ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తిరుపతి రాబోతున్న టైంలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టరు, అలాగే సోనియా గాంధీ కూడా పెట్టలేదు. పెడితే మాత్రం సంతకం ప్రభుత్వం పతనం స్టార్ట్ అయినట్లే, అంటే ఆయన సంతకం పెట్టమని అడిగితే స్టార్ట్ అయినట్లే అని ఇట్లా హెచ్చరికలు పంపించడాన్ని ఎలా చూడవచ్చు? అంటే దీన్ని మొత్తంగా చూసుకుంటే వైసీపీ అయితే పూర్తిగా డిసైడ్ అయినట్టుంది డిక్లరేషన్పై సంతకం పెట్టొద్దు అని. సో సంతకం పెట్టకపోతే అసలు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటారా ఆయనకి? అది వేరమ్మా. ఇప్పుడు బోడిగుండుకిను నా బోడిగుండు లేకపోతే మోకాలికి ముడేసినట్టుగా ఉంటుంది. ఆయనకి తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా దర్శనానికి యూరప్లో భక్తులు కూడా వస్తున్నారు, క్రైస్తవులు అయినప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాశస్త్యాన్ని గుర్తించారు. అట్లాని వాళ్ళే మతం మార్చలేదు. ఆ తాత్కాలికంగా ఇక్కడికి వచ్చినప్పుడు మేము శ్రీవారి యొక్క ప్రతిష్టను కూడా గౌరవిస్తాము, శ్రీవారి ప్రాశస్త్యాన్ని మేము గౌరవిస్తాము, ఆయన దేవస్థానంలో పాటించే నియమాలను మేము గౌరవిస్తామని సింపుల్ డిక్లరేషనే. వాళ్ళని మతం మారమని తర్వాత గంగలో ఆయన శారదా పీఠాధిపతి గంగలో ముంచినప్పుడు ఏమైంది? ఆయనకి ఆ పరువు ప్రతిష్ట అంత పట్టుదలే ఉంటే నేను అసలైన క్రైస్తవుడిని, నేను గంగలో మునగటం ఏంటరా అని ఆయన అడగాలి కదా శారదా పీఠాధిపతిని. ఎవడవరా నువ్వు, నన్ను ముంచుతావేంటి? మా పాస్టర్లు ఎప్పుడు నన్ను ముంచలేదు, అప్పుడు బాప్టిజం ఇచ్చినప్పుడు నీళ్ళల్లో ముంచుతారు తప్ప మేము అన్ని మతస్థులు మేము క్రిస్టియన్స్ వచ్చి గంగలో మునగటం, నువ్వేసే జంజాలన్నీ వేసుకోవటం, నువ్వు పెట్టే బొట్లు పెట్టుకోవటము ఈ మా మతం ఒప్పుకోదని ఆ రోజే ఆయన చెప్పుండాల్సింది. అంటే చెప్పుండాల్సిందంటే ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకు. అంటే నిజంగానే అప్పుడు గంగలో ముంచాడని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. ఇప్పుడు ఆ ఫోటోలను బట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఇదంతా కూడా ఒక నాటకం అయ్యి ఉండొచ్చు అని చెప్పి. అదే అంటున్నా. మరి ఆ రోజు నువ్వు వంచనకు గురి అయ్యి చేసుకున్నావా? ఎందుకు చేసావు? ఆ రోజున వాడి మీద కొట్టాల్సింది చెంప మీద పెట్టి. నువ్వెవడవరా నన్ను వీటిల్లో ముంచి ఏందో వేరే మతంలోకి మారుస్తున్నావు? మా తాత క్రైస్తవుడు, మా తండ్రి క్రైస్తవుడు, నేను క్రైస్తవుడిని, నా పెళ్లి క్రైస్తవ మత ప్రకారం జరిగింది, ఇప్పటికీ నేను జెరూసలేం వెళ్తాను, నువ్వెందుకు నన్ను మతం మారుస్తున్నావు అని కొట్టాల్సింది. ఎవడన్నా బాధపడేవాళ్ళు కాదు. హిందువులు కూడా బాధపడరు. ఒక మత ప్రచారకుడు హిందువు అయినా సరే కాక అతను తప్పు చేస్తున్నప్పుడు అన్య మతస్థుడు అతను కొడితే హిందువులు కూడా గర్వించేవాళ్ళు. ఇతను తప్పు చేశాడు, మన మతస్థుడు అయినా కూడా అన్య మతస్థుడిని ఈ మతంలోకి మార్చినప్పుడు వాళ్ళు కొడతారు కదా. కొట్టినప్పుడు ఇతందే తప్పు అనేవాడు తప్ప హిందువులు తప్పుని సమర్థించరు. ఆ రోజున అతనికే గడ్డి పెట్టేవాళ్ళు. నువ్వెందుకు వెళ్ళావు, అక్కడ మతం మార్చాల్సిన అవసరమే ఉంది నీకు? నీ మతాన్ని గౌరవించేవాడు, నీ మతం ఫాలో అయ్యేవాడిని నువ్వు పెట్టాల్సింది. దెబ్బలు తిన్నా కూడా అతనికి సానుభూతి రాకపోయేది. ఇవాళ అంత పట్టుదలకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయనుండాడు కరుణాకర్, ఆయన క్రైస్తవుల మతాచారం ప్రకారం వాళ్ళ కూతురు పెళ్లి చేశాడు. ఆ రోజున టీటీడీ చైర్మన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా సున్నితంగా తిరస్కరించి ఉండాల్సిందే. అయ్యా మీరు నా మీద ప్రేమతో ఇచ్చినప్పటికీ నేను అన్ని మతస్థుడిని, నాకు హిందూ మతం పట్ల అంత విశ్వాసము లేదు, ఆచారాల పట్ల అవగాహన లేదు, నేను పాటించడం కూడా తగదు. ఒక మతంలో ఉండి ఇంకొక మతంలోకి పాటించాలంటే వంచుకోవటమే కదా. ఎవరమైనా నేను మా తండ్రుల నుంచి తాతల నుంచి ఒక మతస్థుడిని అయితే ఇంకొక మతంలో ఉన్నట్టు నటించడం ఎందుకు? ఇప్పుడు జీవితంలో నటించాల్సిన అవసరం లేదు. సినిమా యాక్టర్లు నటిస్తారు, ఆ 10 నిమిషాలు ఆ గంట సేపు నటిస్తారు, దానికి తగ్గ రెమ్యునరేషన్ ఇస్తారు. మనం నిజ జీవితంలో ఒక మతస్థుడిని ఇంకొక మతస్థుడిగా మనం నటించడం అంటే అది మనం వంచుకోవటమే కదా. అలా ఇప్పుడు మరి ఆయన ఇవ్వకపోతే ఎవరు ఏమి బలవంత పెట్టరు, ఆయనేమి కొట్టి ఉరేసే పరిస్థితి ఏమి ఉండదు. చాలామంది ఇట్లా వచ్చి దండం పెట్టుకుని అయ్యా నేను అది డిక్లరేషన్ అది ఇవ్వకపోయినా నాకు వారి మీద గౌరవంతోనే కదా ఇంత దూరం వచ్చాను, దండం పెట్టుకుంటాను. ఈసారి అలా లేవు కదా, ఇష్యూ ఇంత దూరం వచ్చిన తర్వాత కంపల్సరీ పెట్టాలని అంటున్నారు. అండ్ ఇంకోటి వైసీపీ వాదన ఏంటంటే ఆయన ఇప్పటికే చాలా సార్లు తిరుమల వచ్చారు, కానీ అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వచ్చాడు. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి హోదా కాదు, యునైటెడ్ నేషన్స్ చైర్మన్గా వచ్చినా కూడా అక్కడుండే గౌరవ సాంప్రదాయాన్ని పాటించాలి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నేను ప్రసాదం ఇస్తే అవతల పడేస్తాను, తీర్థం ఇస్తే పక్కకు తోసేస్తాను అట్లా నిన్ను ఎవరన్నా బలవంతంగా చేసి ఆహ్వానించలేదు కదా. ఇవాళ నువ్వు ఆ మతానికి అపచారం జరిగింది, ఆ మతస్థులు సంప్రోక్షణ చేసుకుంటున్నారు, రకరకాల మార్గాల్లో చేసుకుంటున్నారు. చాలామంది భక్తులు ఇళ్ల దగ్గర కూడా దాన్ని నిరాహారులుగా కూడా చేసుకుంటున్నారు.
సంప్రోక్షణ చేసుకుంటున్నారు. అదేం ప్రచారం జరగటంలో జరగాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి తిరుమలలో చేయాల్సినంత అవసరం ఏముంది? నువ్వు పిలిపించావు అన్ని సాట్ల గుడుల్లో చేయమని, వాళ్ళు చేస్తున్నారు. నీకు కూడా ఆ నమ్మకం ఉంటే నీ వల్ల తప్పు జరిగిందని ఆ డిక్లరేషన్ ఇచ్చి తిరుమలలో చేయొచ్చు, తప్పేం లేదు. ఆయనేమి అన్ని మతస్థుడు అయినందువల్ల తిరుపతి దేవస్థానం మెడబట్టి గెంటేసే డిక్లరేషన్ ఇచ్చి చేయొచ్చు అని, కానీ వాళ్ళు మేము చెయ్యమని చేయమన్నా కూడా. అండ్ ఇంకోటి అక్కడ మఠాధిపతులు పీఠాధిపతులు ఈ కూటమి సభ్యులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అంటే కొన్ని వార్తలు ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి డిక్లరేషన్ తీసుకొని వస్తారు, డిక్లరేషన్ మీద సైన్ చేయించుకుంటారు. టీటీడీ అయితే ఇప్పటికే డిక్లేర్ చేసేసింది, డిక్లరేషన్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి పైకి రావాలి, లేదంటే మేము అలో చేయమని చెప్పి టీటీడీ ఇప్పటికే చెప్పేసింది. ఆ డిక్లరేషన్ కూడా గెస్ట్ హౌస్లో కాకుండా బహిరంగంగా ఇవ్వాలి అని చెప్పి కూడా అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల ముందు పారదర్శకంగా ఉండే నాయకుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి 4 గోడల మధ్య బతికే వ్యక్తి కాదు కదా. ఇప్పుడు తిరుమల వెళ్తున్నా అని ఆయన డిక్లేర్ చేసి వెళ్ళాడు. డిక్లేర్ చేసిన తిరుమలలో ఆయన ప్రతి నిమిషము ప్రైవసీ, అంటే ఆయన అంతరంగికంగా ఏదన్నా దైనందిన కార్యక్రమాలు అయినా 4 గోడల మధ్య చేసుకోవాలి, కానీ గుడిలోకి వచ్చినప్పుడు బహిరంగంగానే పారదర్శకంగా ఉండాలి కదా. అంత భయపడి 4 గోడల మధ్య డిక్లరేషన్ ఇవ్వాల్సినంత దుస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి? ధ్వజస్తంభం దగ్గర నిలబడి ధ్వజస్తంభం దగ్గరే డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే కూడా ప్రజలందరూ గర్విస్తారు, సంతోషిస్తారు. హిందూ మత పట్ల ఆయనకేమి ద్వేషభావం లేదు, వ్యతిరేకత లేదు. పారదర్శకంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాడంటే ఆయన విలువ పెరుగుతుందే కానీ తగ్గదు. మరి ఆయనకి ఇచ్చే సలహాదారులు ఇంకా కూడా తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో మరి నాకు తెలియదు. గతంలో చాలామంది రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ అన్ని మతస్థులైన ఎంత ప్రముఖులు వచ్చినా ఎక్కడ ధ్వజస్తంభం దగ్గరే ఆ డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఆచారంగా జరుగుతుంది. వాళ్ళ విలువ పెరిగేది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పూలమాలతో కూడా తిరుపతి దేవస్థానం తరఫున వాళ్ళని సన్మానిస్తారు, స్వాగతిస్తారు. స్వామివారి దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవస్థాన మర్యాదలతో వాళ్ళకి ప్రసాదాలు అన్నీ కూడా అందజేస్తారు. యాజ్ ఇఫ్ హిందూకి జరిగే ఎంత మర్యాద దీని ప్రకారం నియమాల ప్రకారం జరుగుతూ అన్నీ వారికి కూడా ఇస్తారు. వాళ్ళనేమి వివక్షతో చూసే సందర్భం ఉండదు. అలాంటి సంస్కారం హిందూ మతంలో లేదు. హిందూ మతం అనేది అసలు మతమే కాదు, అదొక జీవన విధానం. ఆ జీవన విధానాన్ని అనేక మంది గౌరవిస్తున్నారు, విదేశీయులు కూడా, అన్య మతస్థులు కూడా. అది జీవన విధానం, అది గౌరవించినప్పుడు తప్పే లేదు. ఇప్పుడు ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది హిందువుల మధ్యలో ఒక ముఖ్యమంత్రిగా అనేక దేవస్థానాలు తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మతం ఇది కుసంస్కారమైన మతం కాదు, ఒక జీవన విధానం, పారదర్శకంగా ఉంటుంది, విశాల దృక్పథంతో ఉంటుంది, అందరినీ హక్కును చేర్చుకునే విధానమేనిది. నన్ను ముఖ్యమంత్రిగా కూడా చేశారు, నేను మైనార్టీ వర్గానికి చెందిన క్రైస్తవుడని తెలిసి కూడా ముఖ్యమంత్రిని చేశారు. 156 సీట్లు కూడా 151 సీట్లు కూడా ఇచ్చారు నాకు. నేను దాన్ని దక్కించుకోలేకపోయాను. దానికి నేను బాధపడాలి తప్ప ప్రజలలో ఉన్నంత పారదర్శకత నాలో లేదు. మంచి భావన లేకపోవటం మూలాన నేను స్వయంకృతంతో ఓడిపోయాను. రాజకీయాల్లో ఇప్పుడు కూడా హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. ఆయన స్వప్రవర్తన మూలన ఇలాంటి చేయటం మూలన ఇతర మతాల మీద దాడులు చేయించడం, వాటిని ఖండించకపోవటం, ఇవన్నీ కూడా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినాయి అని అనుకుంటే ఏముండదు. ప్రజలు కూడా మన్నిస్తారు, ఏముండదు. ఎన్ని తప్పులు చేసినా హిందూ జీవన విధానంలో ఎవరిని ఉరేమనేది ఉండదు. ఎంత ఉరి శిక్ష చేయగలిగిన తప్పు చేసినా అతను కనుక ప్రాయశ్చిత్తం చేసుకుంటే, తప్పును ఒప్పుకుంటే క్షమించమనే ఉంది. అన్ని మతాలు కూడా ఇంచుమించుగా అయ్యే ఉన్నాయి, కానీ కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేదు. అంటే ఎవరికి సంబంధించిన మతాచారాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఈ మతంలో డిక్లరేషన్ ఇచ్చి రావాలి అని చెప్పి ఉంది. అది టీటీడీ మతంలో కూడా కాదమ్మా. టీటీడీ హిందూ మతం కూడా కాదమ్మా. హిందూ మతంలో అంటానికి కూడా వీల్లేదు. టీటీడీ అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళు అది పెట్టుకున్నారు. ఎందుకంటే అది శ్రీవారికి సంబంధించిన గౌరవంకి సంబంధించిన అంశం కాబట్టి ఇతర మతస్థులు కూడా వచ్చి అవాకులు చవాకులు పేలకుండాను దర్శనం చేసుకున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించకుండా ఉండేందుకు కొన్ని నియమాలు పెట్టారు. ఇప్పుడు మనం ఒక గడప పెడతాం, తలుపు, అది 4 అడుగులో 5 అడుగులో ఉంది. ఎవరొచ్చినా దానికి లోబడి వెళ్ళాలి. వెళ్ళి దానికి కొట్టుకుంటానంటే మనం ఏం చేయలేము. గుడిలో 4 అడుగులు పెట్టారు, అందరూ మనం ఉండి వెళ్తాం కదా. అట్లాగే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు ఏ మతస్థులన్నీ అవ్వచ్చు, తప్పులేదు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుడిలో ఉన్నంతసేపు ఈ సాంప్రదాయాలను గౌరవించండి, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. అంతే, అది డిక్లరేషన్ అంటే. అది ఇక్కడ ఉన్నంత ఈ 4 నిమిషాలు, ఈ 10 నిమిషాలు, 5 నిమిషాలు ఈ దేవస్థాన సాంప్రదాయాల్ని, శ్రీవారి గౌరవ మర్యాదల్ని గౌరవిస్తాం, అంతే. ఆ తర్వాత నువ్వు వెళ్ళి హ్యాట్ పెట్టుకో, తప్పులేదు, కిరీటం పెట్టుకో, కానీ శ్రీవారి ముందు కిరీటం పెట్టుకోకూడదు. మనందరం కూడా వారికన్నా తక్కువ అని చెప్పటానికి. అలాంటి కొన్ని ఇక్కడ పాటించడం తెలియదేమోనని అందుకు పెట్టారు వాళ్ళకి.
ఇక్కడికి వచ్చినప్పుడు హిందూ షూ వేసుకుంటారు అక్కడ చర్చిలో వెళ్ళినప్పుడు, ఇక్కడ పాదరక్షలు వేసుకోవడానికి వీలు లేదు. కాబట్టి మీరు ఎంత విదేశస్తులైనా ఎంత ఖరీదైన షూ వేసినా బయట పెట్టి రావాలి. తర్వాత మీరు ఎంత క్యాప్ పెట్టుకొచ్చినా బయట పెట్టాలి. మీ చేతిలో ఉన్న కర్ర ఏ ఉంటాయి కదా స్టిక్ వాళ్ళ హోదాకి సంబంధించి అవన్నీ అట్లా పెట్టి రమ్మని చెప్పడానికి. తర్వాత సూట్లు బూట్లు వేసుకురావడానికి వీలు లేదు. ఇక్కడ సాంప్రదాయ దుస్తులు వేసుకోవాలి ఒక తెల్లటి ధవళ వస్త్రాలతో. అట్లా అంతే తప్ప ఇతరులను కించపరచాలని పెట్టినటువంటి డిక్లరేషన్ ఇది కాదు. అక్కడ మనం కూడా కొంత అర్థం చేసుకోవాలి. అది గౌరవించను అని ధిక్కారంగా ఉంటాను అంటే అది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు ఎందుకు వెళ్ళినట్టు అనేది అక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నువ్వు ఎందుకు అంటే శ్రీవారి మీద యుద్ధం చేయడానికి వెళ్ళావా అనే ప్రశ్న వస్తుంది కదా, అది ఆయన సమాధానం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.